ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నది విరాట్ కోహ్లీనే. ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న కొన్ని రికార్డులను విరాట్ చాలా ఈజీగా అధిగమించాడు. వరల్డ్ క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేస్తాడని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తన లయ కోల్పోయాడని, సచిన్ రికార్డులను అందుకోలేడని అభిప్రాయపడ్డాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేయగా అందులో 51 శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 114 టెస్టుల్లో 8,871 పరుగులతో 29 సెంచరీలు సాధించాడు. అయితే గత కొన్నాళ్ళుగా కోహ్లీ సుదీర్ఘ ఫార్మేట్లో శతకాల మార్క్ అందుకోలేకపోతున్నాడు. 2020 నుంచి ఇప్పటివరకు కేవలం 2 సెంచరీలే సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులోనూ కోహ్లీ నిరాశపరిచాడు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు భారత్ ఆడే 9 టెస్టుల్లో కోహ్లీ పుంజుకుంటే తిరిగి రికార్డుల రేసులోకి వస్తాడని, లేకపోతే సచిన్ రికార్డుల దగ్గరకు కూడా కోహ్లీ చేరుకోలేడని హగ్ తేల్చేశాడు. ఇది ఎలా ఉంటే సచిన్ రికార్డును ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ అధిగమించే ఛాన్స్ ఉందని బ్రాడ్ హాగ్ అంచనా వేశాడు. గత కొన్నాళ్ళుగా జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. 146 టెస్టుల్లో 12,000కు పైగా పరుగులు చేయగా అందులో 34 సెంచరీలు ఉన్నాయి.